మన తెలుగు సినిమాల వాళ్ళకి 9 జాతీయ అవార్డులు వచ్చినాయి అని చెప్పుకున్నాం. అదే సందర్భంలో జాతీయ అవార్డులో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త మీద తీసిన బయోపిక్‌కి కూడా జాతీయ అవార్డు వచ్చింది. 'శ్రీకాంత్' అనేటటువంటి సినిమా. భారతీయ పారిశ్రామికవేత్త బోలంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది హిందీ చిత్రం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందినటువంటి శ్రీకాంత్ బొల్లా పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్న సమాజంలోని ఎన్నో అడ్డంకులను అధిగమించి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. తుషార్ హీరానందిని దర్శకుడిగా రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ బొల్లా పాత్రలో నటిస్తే జ్యోతిక ఏదైతే మెంటర్ దేవిక పాత్ర పోషించింది. ఈ సినిమా 2024లో విడుదలైతే విమర్శకుల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. మన తెలుగువాడికి సంబంధించినటువంటి సినిమాని బయోపిక్ని హిందీలో తీయడం అనేటటువంటిది స్పెషల్. దానికి అవార్డు రావడం అన్నటువంటిది మరొకటి స్పెషల్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కూడా అవుతుంది.